గోపాలుని రఘుపతిరావు గారు అందించిన హృదయ వికాసం. ఒక కమ్మటి మాట వింటే అది వీణుల విన్నవుతుంది. సానుకూలమైన బాహ్య ప్రేరణతో మనసు హాయిని అనుభవిస్తుంది. ఆ హాయి శరీరాన్ని తాకుతుంది. అంటే ఓ మధురమైన పాట మనసుతో పాటు శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుందన్నమాట. ఫలితంగా స్వల్పమైన రుగ్మతలు తగ్గుముఖం పడతాయి. సంగీతానికి ఆ శక్తి ఉంది. ఈ ప్రక్రియలో పనిచేసే వాహకం మనసే అన్నది కాదనలేని నిజం. ఒక వ్యక్తి వైద్యేతర కారణాలతో శరీరంలో ఏదో ఒక భాగంలో నొప్పి అనుభవిస్తున్నాడనుకుందాం. అతడు సానుకూల దృక్పథంతో ఆలోచిస్తూ నొప్పి పెద్దగా లేదని నమ్మితే నిజంగానే అతడు ఆ బాధ నుంచి ఉపశమనం పొందుతాడు. అలా కాకుండా భయంతోనో ఆందోళనతోనో గనుక ఉంటే నొప్పి అతడిపై పైచేయి సాధిస్తుంది. దాంతో బాధ రెట్టింపు అవుతుంది. కావాలంటే మిమ్మల్ని మీరోసారి పరీక్షించుకోండి అని పెద్దవారు చెబుతారు. మనసు అంతటి ప్రభావవంతమైనది కాబట్టే దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం తెలుసుకోవాలని శ్రీకృష్ణ భగవానుడు ఉద్బోధించాడు. అభ్యాస వైరాగ్యాలతో మనసును నియంత్రించుకోవాలని సూచించాడు. మనసు వినియోగం మనిషి తెలుసుకోవాల్సినంతగా ఏ ప్రాణి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అందుకు కారణం సృష్టిలో ఏ ప్రాణికి మనసు పరిపూర్ణ స్థాయిలో ఉండదు. అవి ఆకలి తీర్చుకోవడం, భద్రత, సంతానోత్పత్తి చేసుకోవడం వరకే పరిమితమవుతాయి. అంతకు మించిన మానసిక శక్తి సామర్థ్యాలు వాటికి ఉండవు. మండు వేసవిలో శీతల పానీయాల సేవనం జిహ్వకు, శీతల యంత్రాల వినియోగం దేహానికి హాయి కలిగిస్తాయి. కానీ అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి ఆ అనుభూతుల కోసం మనసు వెంపర్లాడకుండా చూసుకోవాలి. మాదక ద్రవ్యాలు, ఇతర దురలవాట్లు అలవడటం అనే విషయాన్ని పరిశీలిస్తే మనసు ఓ మూర్ఖురాలని, దానికి విజ్ఞత తెలియదని అర్థమవుతుంది. మనసుకు ఆ యుక్తాయుక్త విచక్షణ నేర్పాల్సింది మనిషే. మనసును ఆవరించి మరో 2 విశేషాలుంటాయి. అవి బుద్ధి, హృదయం. అవి 2 ప్రత్యేకమైనవే అయినప్పటికీ మనసు లేకుండా పనిచేయలేవు. సద్బుద్ధి, దుర్బుద్ధి ఉండవచ్చు. హృదయం సహజంగా భగవదంశంతో కూడిన కరుణను కలిగి ఉంటుంది. సత్పురుషులు హృదయ కాఠిన్యాన్ని ప్రదర్శిస్తారు. అది సమాజానికి ఉపయోగపడాలనే తలంపుతోనే. చెడు మనసు, చెడు బుద్ధి ఉండవచ్చు కానీ చెడు హృదయం ఉండదు. అయితే కాలుష్యపూరితమైన మనోఛాయలో హృదయాన్ని ఆవరించకుండా సాధకుడు చూసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా అద్దం మసకబారితే ప్రతిబింబం సరిగా కనబడదు. ఈ పోలిక హృదయానికి వర్తిస్తుంది. హృదయం కలుషితం కాకుండా చూసుకోవడం సాధకుడికి సాధ్యమే. అది అతడి వ్యక్తిత్వానికి అవసరం కూడా. హృదయం మంచిదైనప్పుడు అది దైవం నివసించడానికి యోగ్యమైనదవుతుంది. ధ్యాన సాధనతో సంక్లిష్టతలను, మాలిన్యాలను తొలగించుకోవడం కష్టసాధ్యం కాదు. మనసును, బుద్ధిని సత్య మార్గంలో నడిపించే సాధకుడికి హృదయ వికాసం అందని ఫలమేమీ కాబోదు. కావాల్సిందల్లా దృఢమైన సంకల్పమే.